ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ప్రాజెక్టు పనుల్లో అతిగతి కనిపించట్లేదు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసినా పనుల్లో జాప్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. ప్రధానంగా నిధులు లేక టన్నెళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో పనుల్లో పురోగతి లేదు. 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ నెరవేరాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాల్సి ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోనే మొత్తం 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు నత్తను తలపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద చేపట్టిన ఈ పనుల్లో ఏళ్లుగా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాలువ పొడవు 223.1 కిలోమీటర్లు కాగా ఇప్పటి వరకు 114 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. 8వ ప్యాకేజీ పరిధిలోకి వచ్చే భద్రాద్రి జిల్లా జూలూరుపాడు టనెల్ నిర్మాణం నేటికి మొదలు కాలేదు. ఇది పూర్తయితేనే ఖమ్మంలోని పాలేరు లింక్ కెనాల్ కు గోదావరి నీళ్లు చేరతాయి. ఇంకా సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ తో పాటు 2 జిల్లాల్లో నిర్మించాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలోకి వచ్చే 9 నుంచి 12 ప్యాకేజీల్లో 4వ పంప్ హౌస్ తో పాటు టనెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దమ్మపేట వద్ద నిర్మించే పంప్ హౌస్ పనులు 65% పూర్తయ్యాయి. పాలేరు లింక్ కెనాల్ పరిధిలో 13 నుంచి 16 ప్యాకేజీలు ఉన్నాయి. 13వ ప్యాకేజీ పనులకు 3 నెలల క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయినా పనుల ప్రారంభానికి అటవీ శాఖ అనుమతులు ప్రతిబంధకంగా మారాయి. 14వ ప్యాకేజీ భూసేకరణ నిధులు కేటాయించకపోవడంతో ముందడుగు లేదు. 16వ ప్యాకేజీలోని కీలకమైన 8 కిలోమీటర్ల టన్నెల్ పనులు ఆర్థిక వనరులు లేక నిలిపివేశారు. వాస్తవానికి భద్రాద్రి జిల్లా పరిధిలో 3 పంప్ హౌస్ తో పాటు ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయినా డిస్ట్రిబ్యూటరీలు లేకపోవడంతో నీరందించలేని పరిస్థితి నెలకొంది. వీటి నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిర్మించాల్సిన 8 డిస్ట్రిబ్యూటరీలు, ఒక ఎస్కేప్ కమ్ క్రాస్ రెగ్యులేటరీ కోసం గతేడాది టెండర్ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటి వరకు 2 జిల్లాల్లో ఒక డిస్ట్రిబ్యూటరీకి మాత్రమే టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన వాటికి గుత్తేదారులు ఖరారు కావాల్సి ఉంది. వేంసూరు మండలంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్ల ద్వారా 53 చెరువులకి నీళ్లు వచ్చి ఈ సస్యశ్యామలమయ్యేది 45,000 ఎకరాలకి వేంసూరు మండలంలో పంటలు పండించి నిజంగా ఈ లిఫ్ట్ ద్వారా సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాలను తరలిస్తే మరో తెలంగాణ డెల్టాగా మారుతుంది అని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇక్కడ అధిక శాతం రైతు కూలీలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి 365 రోజులు ఉపాధి కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ జీవనోపాధి పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి త్వరగా ఫినిష్ చేసి రైతులకి త్వరగా అందివ్వగలరని మేము కోరుకుంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు త్వరగా దీన్ని కంప్లీట్ చేసేయాలనే ఆలోచనతోటి ముందుకొచ్చారు. వారికి ప్రతి రైతు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. సరే, మేము ఎప్పటి నుంచో మా వేంసూరు మండలం కరువు కాటకాలకు ఇబ్బంది పడుతున్న టైంలో ఈ ఎన్టీఆర్ కెనాల్ ద్వారా మాకు నీళ్లు వచ్చినాయి. కొంతవరకు హ్యాపీగా ఉన్నాం సార్ రైతులు ప్రజెంట్. అయితే ఇది ఒక పంటకే పరిమితం అవుతుంది, 2వ పంట లేదు సార్. ఆ ఒక పంట కూడా వర్షం పడితే తప్ప లేకపోతే రాని పరిస్థితుల్లో ఈ సీతారామ ప్రాజెక్ట్ అని దాన్ని స్టార్ట్ చేసింది సార్ గవర్నమెంట్ 2015 ప్రాంతంలో. అది నడుచుకుంటూ వస్తుంది సార్. ఇప్పటికీ కొద్దిగా నాకు తెలిసి లేట్ అనిపిస్తుంది సార్. ఈ మా అదృష్టం కొద్దిగా ఏదో రకంగా ఇప్పుడు తుమ్మల గారు వ్యవసాయ మంత్రి అయ్యారు. ఆయన అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద కొద్దిగా స్పీడ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ స్పీడ్ చేస్తే ఈ సీజన్ కల్లా వాటర్ కానీ వస్తే, ఈ తొలకరలో వాటర్ వస్తే మా ఏరియా సస్యశ్యామలం అవుతుంది సార్. ఆ కాటన్ ధర లెక్క మా తుమ్మల గారు కూడా ఈ ఏరియాలో చిరస్థాయిగా నిలిచిపోతారు సార్. మాకు ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పోయినసారి గవర్నమెంట్ లో తుమ్మల గారు ప్రపోజ్ చేశారు సార్. ఆయన కృషితోటి ఆ రోజు మొదలు పెట్టారు సార్. అనిర్వ కారణాల వల్ల మాకు నీళ్లు రాలేదు సార్. సీతారామ ప్రాజెక్టు పూర్తి అవ్వలేక ఇప్పుడు తుమ్మల గారు మంత్రి అయ్యారు సార్. ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తయి మా వేంసూరు మండలంలో ఉన్నటువంటి 50 చెరువులు ప్లస్ మొక్కజొన్న, ఈ పామాయిలు, వరి పంటలను కాపాడతారని మేము ఈ సంవత్సరం కల్లా నీళ్లు ఇప్పించి మా రైతులకు చేదోడుగా ఉండి ఆయన కృషి చేస్తారని మేము నమ్మకంతో ఉన్నాం సార్.
సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న సీతారామ సొరంగ మార్గం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్యాకేజ్ 9లో భాగంగా 120 కోట్లతో టనెల్ నిర్మాణ పనులు ప్రారంభించగా దాదాపు 72% పనులు పూర్తయ్యాయి. టనెల్ పొడవు 1781 మీటర్లకు గాను 1280 మీటర్లు పూర్తి కాగా మరో 501 మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. అటవీ ప్రాంతంలో 600 మీటర్ల వెడల్పుతో 1.78 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వాల్సి రావడంతో ఆ శాఖ నుంచి అనుమతులు అందలేదు. 10 మీటర్ల వెడల్పుతో 1.78 కిలోమీటర్ల మేర పొడవు వరకు భూసేకరణ చేసి సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. యాతాలకుంట టన్నల్ పూర్తి చేసి సత్తుపల్లి నియోజకవర్గంలోని దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వం సంకల్పంగా ఉన్నా ఆశించిన స్థాయిలో మాత్రం పనుల్లో ముందడుగు కనిపించట్లేదు. మాకు సీతారామ ప్రాజెక్టు చాలా ఉపయోగం అండి. ప్రతి అంగుళం సాగు భూమిగా మారే అవకాశం ఉంది ఆ నీళ్లు వస్తే. మరి వాణిజ్య పంటలు కూడా పండించి రైతాంగం మంచి ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వర్షపాతం మా దగ్గర తక్కువ పడేది. ఇప్పుడు ఈ సీతారాం ప్రాజెక్ట్ రావటం వల్ల ఏంటంటే 365 రోజులు నీటి వనరుకి ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి ఉంది. భావితరాలకు కూడా వ్యవసాయం లాభదాయకంగా తయారు చేసేదానికి తోడ్పడిద్దండి సీతారాం ప్రాజెక్ట్ వస్తే. సీతారామ ప్రాజెక్టు గురించి అయితే వచ్చే త్వరగా వచ్చే పంటలు బాగా పండుతాయి. మాది వేంసూరు మండలం, మా బాగా డ్రై ఏరియా. ప్రాజెక్టు వస్తే మాత్రం బాగా రెండు పంటలు పండుతాయి. ఇప్పుడు వరకు తుమ్మల నాగేశ్వరరావు చేసిన కాలువ ద్వారానే కొంత పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అది వస్తే పూర్తిగా అన్ని రకాల పంటలు పండుతాయి. రైతులు బాగా ఉపయోగపడతాయి మేము అనుకుంటున్నాం. అది వీలైనంత తొందరగా చేస్తే ఇంకా మంచిది. ఈ సంవత్సరం చేస్తామని అంటున్నారు, చేస్తే ఇంకా మంచిది. ఈ ప్రాంతంలో మెట్ట పంటలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మామిడి, నిమ్మ, పామాయిలు ఇటువంటి అనేకమైన పంటలు ఉన్నాయి. అన్నిటికీ కూడా మాకు ఎంతో ఉపయోగం ఉంటుంది. వాటి వల్ల వరి కూడా విస్తారంగా ఉంది. చెరువుల కింద దాదాపు 49 చెరువులు ఉన్నాయి. ఇక్కడ చెరువుల కింద కూడా వరి సాగు అవుతుంది. సార్వా దాళో కూడా మరి మా ప్రాంతానికి ఎంతో ఉపయోగం అయిద్దని త్వరగా పూర్తి చేసి మాకు అందించాలని రైతుల తరపున నేను కూడా ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి. ఈ వేంసూరు మండలం పరిస్థితి ఏంటంటే 40 ఏళ్ల నుంచి ఇది ఒక డ్రై ల్యాండ్స్, డ్రై ఇది వాటర్ సోర్స్ తక్కువ ఉండే పరిస్థితిలో ఉండేది. ఈ సీతారామ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ రైతుల మనసుల్లో అందరికీ చక్కటి ఆలోచనలు కలిగి దీనికి ఎటు వచ్చి బేతుపల్లి చెరువు, లంకాసాగర్ దగ్గర నుంచి వేంసూరు మండలంలో ఉండే ప్రదేశాలన్నిటికీ కాలువ ద్వారా వస్తే మోటార్ బావులు డిశ్చార్జ్ అవుతాయి. అది ఏమన్నా ఎంత త్వరగా అయితే అంత ఈ రైతుల స్థితిగతులు అంత బాగుంటాయి. 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది 15 ఆగస్టున పంప్ హౌస్ల ప్రారంభోత్సవం సందర్భంగా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా పనులు మాత్రం సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కర్షక లోకం కోరుతోంది.